హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం దేవాలయాల్లో ప్రసాదంగా ఇచ్చే రుచికరమైన పులిహోరను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా పండుగలు, పూజలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రసాదం పులిహోరని తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మనం ప్రసాదం పులిహోర తయారీని మొదలు పెడదామా? ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నెలోకి 1½ కప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి. నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగి పంపేసేయండి. ఆ తర్వాత ఎసరుగా ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాము అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపి ఈ బియ్యాన్ని పక్కనుంచుకొని ఒక అరగంట పాటు నాననిచ్చి తర్వాత అన్నాన్ని పొడి పొడిగా వండుకొని తీసుకోవాలి. 1½ కప్పు రైస్కి ఒక 50 గ్రామ్స్ దాకా చింతపండును వేసుకోవాలండి. మీరు తీసుకున్న చింతపండు పులుపును బట్టి చింతపండు తీసుకొని ఒకసారి కడిగి అందులో నీళ్లు పోసి పక్కనుంచుకొని నాననివ్వాలి. ఈ పులిహోరకి మరింత రుచిని పెంచే పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసి మాడకుండా లో ఫ్లేమ్లో వీటిని బాగా వేగనివ్వాలి. ఇవిలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 1½ టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఈ నువ్వులు వేగేదాకా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కనుంచుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకోవడం కోసం కడాయిలోకి 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 కప్పు పల్లీలను వేసి దోరగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 7-8 దాకా ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసి కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసి పల్చగా తీసుకోవద్దండి, ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. చింతపండు గుజ్జు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలిపి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇలా చిక్కగా దగ్గర పడ్డ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాస్త ఉడికించండి. ఇలా ఉడికించిన చింతపండు గుజ్జుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. అంతలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకొని చల్లార పెట్టుకోవాలి. అన్నం మొత్తం చల్లారిన తర్వాత ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకొని చేత్తోనే బాగా కలుపుకుంటూ అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపామంటే మంచి రుచితో ఉండే ప్రసాదం పులిహోర తయారైంది. నైవేద్యంగా పెట్టిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన ఈ ప్రసాదం పులిహోరని ఈ పండుగకి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.